ఈరోజు నిర్మల్ జిల్లా మామడ మండలానికి ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించి మన ముదిరాల యొక్క చిరకాలమైన డిమాండ్ ఏదైతే ఉందో ముదిరాలను బీసీడీ నుంచి బీసీకు మార్చే ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా ముదిరాలకు సంబంధించిన అనేక సమస్యలు కావచ్చు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి దృష్టికి వెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా మామడ మండలానికి రావడం జరిగింది. ఈరోజు ఈ మండలానికి రావడంతో నాకు నిజంగా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మా మహిళా సోదరిమణులు కావచ్చు, ఈరోజు మా సోదరులు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఒక మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చారంటే నిజంగా ఈరోజు ముదిరాల యొక్క ఆ డిమాండ్ బీసీడీ నుంచి బీసీఏకు మార్పు అది ఎంత బలంగా ప్రతి గ్రామాల్లోకి వెళ్ళిందంటే అంత బలంగా వెళ్ళింది. అదేవిధంగా ఈరోజు బీసీడీ నుంచి బీసీఏకు సాధించుకోవడం అనేది ముదిరాల యొక్క ప్రధానమైన సమస్య. ఈరోజు ముదిరాల యొక్క ఆత్మ గౌరవ సమస్యగా మారిపోయింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? సుప్రీంకోర్టులో ఉన్న ఈ ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశాన్ని నేను ఖచ్చితంగా పెద్ద పెద్ద లాయర్లను పెట్టి నేను మీ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటి సూచన చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం అనేది సుప్రీంకోర్టులో లేదు. ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం అనేది ఈరోజు రాష్ట్ర పరిధిలోనే ఉంది కాబట్టి, అంటే మీ పరిధిలోనే ఉంది కాబట్టి మీరు తలుచుకున్నట్లయితే వెంటనే ముదిరాలను బీసీడీ నుంచి బీసీకు మార్చవచ్చు. కాబట్టి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల రెవెన్యూ అధికారుల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముదిరాజులను వెంటనే బీసీడీ నుంచి బీసీఏలకు తక్షణమే మార్చాలని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది వాకిడి శ్రీహరన్న. మరి ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఆ రోజు ఈటల రాజేందర్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఆ ప్రభుత్వం గౌరవించడం జరిగింది. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా మరి వాకిడి శ్రీహరి గారికి ఇంతవరకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ముదిరాజులను కూడా మంచి క్యాబినెట్ మంత్రి పదవి అనేది ఇంతవరకు కూడా కేటాయించలేదు. కాబట్టి ఈ సందర్భంగా మీకు మరొక రకమైన రిక్వెస్ట్ కూడా జరుగుతుంది. ముదిరాజుల ముద్దుబిడ్డ వాకిడి శ్రీహరి గారిని ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలు ముదిరాలే 90% ఉంటే వేరే వర్గానికి సంబంధించిన జస్ట్ 10% మాత్రమే ఉండడం జరిగింది. మరి 90% మత్స్య సహకార సంఘాలు ముదిరాలే ఉంటే మరి అందులో నుంచి ఒక వ్యక్తిని మత్స్య సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ చేయాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేశారా? 10% లేని మత్స్య సహకార సంఘాల్లోని ఒక వ్యక్తిని ఈరోజు రాష్ట్ర చైర్మన్గా ప్రకటించడం జరిగింది. అసలు మత్స్య సహకార సంఘాల చైర్మన్ నియమించడం జరిగింది. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం, మీరు ఎవరినైతే నియమించారో వారిని వెంటనే మళ్ళా తీసివేసి చట్ట ప్రకారంగా సహకార సంఘాల ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా ఎన్నికలు నిర్వహించి 33 జిల్లాలలో వెంటనే రాష్ట్ర స్థాయి చైర్మన్ నియమించాలని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే ముదిరాల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. కానీ మేము మీకు ప్రధానంగా ఈ మూడు సమస్యలను వివరించడం జరిగింది. ఈ సమస్యలను వెంటనే మీరు పరిష్కరించాలని ఈ నిర్మల్ జిల్లా మామడ మండలం నుంచి మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాలందరూ కూడా ఈ నిర్మల్ జిల్లా నుంచి మీకు ఒకటి తెలియజేస్తున్నాను, మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముదిరాల యొక్క సమస్య గతంలో తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో ఉండే. మరి సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని గౌరవ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్న దాన్ని సుప్రీంకోర్టులో మన యొక్క ముదిరాల యొక్క తరఫున వాదనలు వినిపించి ఆ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అంటే మనం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినాం ముదిరాల కోసం, ముదిరాల రిజర్వేషన్ పైన, ముదిరాలను బీసీ నుంచి బీసీఏకు మార్చాలని. మరి ఆ రిజర్వేషన్ అంశం అనేది ఈరోజు రాష్ట్ర పరిధిలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆ రిజర్వేషన్ పైన మనం చేసిన పోరాటం అనేది ఈరోజు తుది దశకు రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ప్రజలందరూ కూడా యువకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా కదలి రావాలి. ఎందుకంటే తుది దశకు వచ్చిన ఉద్యమాన్ని భూపెత్తున లేపాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముదిరాజు పైన ఉంది. మీరు సోషల్ మీడియాలో చూసుకుంటూ వారిపైన కామెంట్లు చేయడం కాదు, మీరు గ్రౌండ్లోకి దిగాలి. మీ గ్రామంలో పర్యటించండి, మీ గ్రామంలో ఉన్న ముదిరాలకు తెలియండి, మీ మండలంలో ముదిరాలకు తెలియండి.
మీరు కూడా మీ మండలంలో వినతి పత్రాలు సమర్పించాలని ఒక రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముదిరాజ్ యువతకు, అదేవిధంగా విద్యార్థులకు, అదేవిధంగా మేధావులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేస్తూ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి రండి, కదిలి రండి. తుది దశకు చేరుకున్న మన ఉద్యమాన్ని ఊబెత్తున ఎగిసి పడేలాగా చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డ పైన ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి పిలుపునిస్తున్నాను. ఒకసారి ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ కూడా కదిలి రండి. మన రిజర్వేషన్ అంశాన్ని అనేది మనం సాధించుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.